సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీలో వీధి కుక్కలని తీసేయండి అని ఒక తీర్పునిచ్చింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కుక్కలు బయట ఇక్కడెక్కడో పడేసిన మాంసం తింటాయి. ఓపెన్ గా మాట్లాడుకుందాం స్వామి. ఆ మాంసం తింటాయి కదా, ఆ మాంసం ఎందుకు పాడై ఉన్నదో లేకపోతే ఇంజెక్టబుల్ ఉందో లేకపోతే ఏదో ఉన్న తర్వాత మరి దీని బిహేవియర్ మారుతుంది కదా. దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ వన్ జడ్జిమెంట్. డోంట్ అలో ఫుడ్ ఆ వీళ్ళకి ఇయ్యొద్దు. ఇచ్చేది ఉంటే ఈ శానిటైజర్స్ ఈ వర్కర్స్ ఉంటారు కదా, కొంత WHO వాళ్ళు, హెల్త్ ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక నిర్ణయమైన ప్రదేశంలో పెట్టండి అని ఉంటుంది. అంటే సమస్య కూడా ప్రజల నుంచే మొదలవుతుంది, కుక్కల నుంచి కాదంటారు. అలా అంటే మనం వేసే ఫుడ్ అంటే పాడైన ఫుడ్ పడేస్తాము, తిని అది ఆ విధంగా తయారవుతుంది. మనం తింటామా? పాడైన ఫుడ్ తింటాము, పాడైన చికెన్, పాడైన మటన్. వాళ్ళు ఎలా తింటారు తెలుసా? అని ఆకలికి తింటది స్వామి. మనిషికి ఎంత ఆకలైనా ఆకులు తినడు స్వామి, గుర్తుపెట్టుకో. మరి మాంసాహారి అది, లేకపోతే దానికి పాలో పెరుగో తీసుకొచ్చి ఏదో పెడతాం కదా, పాడైంది పెడితే మరి దాని గుణగణం పాడు కదా మిత్ర. చేస్తున్న పొరపాట్లు మనం కొన్ని సర్దిద్దుకో. మనమే మొదలు చేస్తున్నాం సమస్య పెడుతున్నావు. మరి నీకు పెంచే ఓపిక లేదు, కనీసం వాటిని చూసే ఓపిక లేదన్నప్పుడు డోంట్ గివ్ ఏ దట్. అంత సెన్సిటివ్ ఉన్న ఫుడ్ ఇచ్చి ఇబ్బంది పెట్టొద్దు స్వామి. కుక్కల విషయంలో ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఏముందనంటే, చాలా మంది సోషల్ వర్కర్స్ రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్ ఒకటైతే మన వాళ్ళు చెప్పేది ఒకటి. అవును, ఇంజక్షన్లు ఇచ్చి వదిలేస్తుంటారు చాలా మంది.